వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. కేంద్ర ప్రభుత్వం 2024 ఏడాదికి గాను పద్మ అవార్డులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు, కళాకారులకు పద్మ అవార్డులు వరించాయి. పద్మశ్రీ అవార్డులను మొదట ప్రకటించిన కేంద్రం ఆ తర్వాత కొద్దిసేపటికే పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీ నటులు చిరంజీవి, వైజయంతిమాలతో పాటు 5గురికి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించింది. తనకు పద్మవిభూషణ్ దక్కడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. తనకు పద్మవిభూషణ్ పురస్కారం దక్కడం నిజంగా చాలా గర్వంగా ఉందని, భారత ఉపరాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన తర్వాత ప్రజలకు సేవ చేస్తున్న తనకు ఈ అవార్డు దక్కిందని, శ్రేష్ఠ భారత నిర్మాణానికి భారత జాతి ప్రయత్నాలలో తన వంతు బాధ్యతను ఈ పురస్కారం మరింత గుర్తు చేసిందని ఆయన అన్నారు. దేశంలోని రైతులు, మహిళలు, యువత, నా తోటి పౌరులందరికీ ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నానని, భారతదేశ కీర్తిని శిఖరాగ్రాలకు చేర్చేందుకు అందరం కృషి చేద్దామంటూ, మాతృభూమి సేవకు పునరంకితం అవుదామంటూ ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. తనతో పాటు పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు. మరోవైపు పద్మవిభూషణ్ అవార్డు రావడంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఈ వార్త విన్న తర్వాత తనకు మాటలు రాలేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన అభిమానులు, కుటుంబ సభ్యుల సహకారంతోనే ఇదంతా సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి, తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన వారందరికీ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో పద్మశ్రీ అవార్డులు పొందిన వారిలో ఏపీకి చెందిన హరికథా గానం కళాకారిణి డి ఉమామహేశ్వరి, తెలంగాణకు చెందిన బుర్ర వీణ కళాకారుడు దాసరి కొండప్ప, యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య కూడా ఉన్నారు. పద్మవిభూషణ్ అవార్డులకు ఎంపికైన తెలుగు తేజాలు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. అదేవిధంగా పద్మశ్రీ అవార్డుకి ఎంపికైన ఏపీకి చెందిన డి ఉమామహేశ్వరిని కూడా సీఎం జగన్ అభినందించారు. కళల విభాగంలో హరికథకు గాను ఆమె పద్మశ్రీ అవార్డుకు ఎంపికవడం ప్రశంసనీయమన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 132 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించగా వీటిలో 5గురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.